చామంతి, నేనడిగిన ప్రశ్నకి నిజం మాత్రమే చెప్పాలి. నువ్వు అబద్ధం చెప్తే నాకు తెలిసిపోతుంది. తర్వాత నేనేం చేస్తానో నీ ఊహ కూడా అందదు. అది మనసులో పెట్టుకుని సమాధానం చెప్పు. తను ఏం చెప్పాలని కోరుకుంటున్నారమ్మా? తనకేం తెలియదని చెప్పాను కదా. దయచేసి నువ్వు మాట్లాడు హర్ష. నువ్వు చెప్పావు కదా, మాట్లాడుకో. నువ్వు చెప్పు చామంతి. మీ అయ్యగారు ఎవరి పేరు మీద ఆస్తంతా రాశారు? వేలునామా ఎవరి పేరు మీద రాయమంటారు? చంద్రిక పేరు టైప్ చేయమ్మా. నేను నిన్ను మాత్రమే నమ్మగలను, అందుకే నీతో చేయించాను. మూడో మనిషికి తెలియకూడదమ్మా. చెప్పు. నాకేం తెలియదు అమ్మగారు. అబద్ధం చెప్తే నాకు తెలిసిపోతుంది అని చెప్పాను కదా. నువ్వు హర్ష స్కూటర్ మీద వెళ్ళడం నేను చూశాను. హర్ష ఆఫీస్ పని మీద వెళ్ళాడని చెప్తోందంతా అబద్ధం. మీరు రిజిస్టర్ ఆఫీస్కే వెళ్లారన్నదే నిజం. ఆస్తి ఈ రోజే రాయడం జరిగిందనేది పచ్చి నిజం. ఇప్పుడు చెప్పు, నీకు తెలియకుండా జరగలేదు. ఎవరి పేరు మీద ఆస్తి రాశారు? మాట్లాడవే. చెప్పు చామంతి. నిజం నువ్విప్పుడు చెప్పకపోతే నిన్ను వదిలేదే లేదు. అత్తయ్య, చామంతి మౌనంగా ఉందంటే దానికి తెలుసని క్లియర్ అవుతుంది. ఎవరికి రాశారో చెప్పట్లేదు అంటే